మెదక్ గ్రంథాలయంలో 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునాథరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందనరావు మాట్లాడుతూ తమ 5 లక్షల విలువ గల పుస్తకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని, దీనికి ప్రణాళిక చేయాలని గ్రంథాలయ కార్యదర్శికి సూచించారు. మెదక్ గ్రంథాలయాన్ని రాష్ట్రంలో ఆదర్శ గ్రంథాలయంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాల విజ్ఞాన భాండాగారాలని గ్రంథాలయాలు ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ గ్రంథాలయంలో చాలా మంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలిచినందుకు వారికి అభినందనలు తెలుపుతున్నారు. విద్యార్థులు తమ చదువుల్లో, పోటీ పరీక్షల్లో మాత్రమే కాదు, వ్యక్తిత్వ వికాసంలో కూడా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా గ్రంథాలయాల చైర్మన్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ పుస్తకాలు, నూతన విషయాలు, వివిధ సమాచార వనరులు, ప్రయోగాలపై అవగాహన పెంచడానికి గ్రంథాలయాలు కీలక మాధ్యమంగా నిలుస్తాయన్నారు. మెదక్ గ్రంథాలయంలో 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునాథరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందనరావు మాట్లాడుతూ తమ 5 లక్షల విలువ గల పుస్తకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని, దీనికి ప్రణాళిక చేయాలని గ్రంథాలయ కార్యదర్శికి సూచించారు. మెదక్ గ్రంథాలయాన్ని రాష్ట్రంలో ఆదర్శ గ్రంథాలయంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. నేను మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేనేమనుకుంటా అంటే, నేను ఏడిపోయినా మా మెదక్ పార్లమెంట్ విశిష్టతని ప్రపంచానికి చెప్పాలని కోరుకుంటున్నాను. అట్లా ఆ మాత్రం స్వార్థం ఉండాలి మనుషులు అనేటోళ్ళకి. సో మెదక్ వెనకబడేసిరు, మెదక్లో ఏం లేవు కాడి నుంచి మెదక్ అన్నింటిలో ముందుంది, మెదక్లో అన్నీ ఉన్నాయి. మెదక్ ఒకప్పుడు అందరికీ మెతుకు పెట్టినటువంటి గడ్డ. ఇక్కడ నుంచి కూడా మంచి మంచి వాళ్ళు వస్తారు అని చెప్పడానికి మీరందరూ ఉపయోగపడాలి భవిష్యత్తులో. ఎందుకంటే భావి భారత పౌరులు మీరే, నడపాల్సింది మీరే, ఈ దేశాన్ని నడిపించాల్సింది కూడా మీరే. అందుకని దయచేసి రాజకీయాలు పక్కన పెట్టండి, రాజకీయ అంశాలు పక్కన పెట్టండి. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, ఇంట్లో ఇన్ని పుస్తకాలు కొనుక్కొని చదువుకోవాలంటే, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని చదువుకోవాలనుకుంటే అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. అందుకని ఇంత గొప్పగా ఇన్ని సౌకర్యాలతో ఏర్పాటైనటువంటి ఈ లైబ్రరీకి నిజంగా సంఖ్య పెంచాలని, చదువుకుంటున్నటువంటి మిత్రులు ఎక్కువ టైం లైబ్రరీలో జరపడానికి ఇష్టపడాలని, ఆ దిశగా మెదక్ లైబ్రరీని చూద్దాం రండి అని చెప్పి అందరిని ఎంకరేజ్ చేసి విద్యార్థులను అప్పుడప్పుడు ఎవ్రీ సెకండ్ సాటర్డేకి ఒక దినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ, సిబ్బందికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, మన జిల్లాకు ఒక అదృష్టం జిల్లా కలెక్టర్ గారు వారి సేవల్ని బాగా వాడుకోవాలి. చాలా ఓపికగా ఉంటారు. అప్పుడప్పుడు లైబ్రరీకి కూడా వచ్చి విద్యార్థులకు కోచింగ్ కూడా ఇస్తున్నారు, వారు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అట్లీస్ట్ వారి సేవల్ని వాడుకొని మంచిని గుర్తించాలి, మంచిని గౌరవించాలి. ఆ మంచి నుంచి మనం కొంచెం స్వీకరించడం నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఈ సభ్యత్వం 3,000 నుంచి మళ్ళీ వచ్చేసరికి 5,000 కన్నా పెరగాలి. విద్యార్థుల రాకపోకలు పెరగాలి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో దళిత బిడ్డలు ఎవరికైతే ఫెసిలిటీస్ లేక, డబ్బులు లేక, పుస్తకాలు కొనుక్కోలేక
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హైదరాబాద్ పోయి గాంధీనగర్లోనో అశోక్ నగర్లోనో అమ్మరాన్ని కోసం పెట్టి 3 నెలలు చదువుకోలేని వాళ్ళందరికీ మన లైబ్రరీ ఒక అడ్డాగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిబ్బందికి, చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి, సహకరిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.